ముఖ్యంగా మా గాండ్ల సాంఘికులు గత 39 సంవత్సరాలుగా వినాయక చవితి చేస్తున్నారు. పర్యావరణానికి అనుకూలంగా మట్టి వినాయకుడిని చేస్తున్నారు. చాలా దిగ్విజయంగా చేస్తున్నారు. మా కులస్తులందరూ దీనికి సహకారం అందిస్తూ చాలా సంతోషకరమైన విషయం. మట్టి గణనాథుడిని 39 సంవత్సరాలుగా ప్రకృతి పర్యావరణ పరిరక్షణకై మట్టి గణపతినే పూజిద్దాం, ప్రకృతిని కాపాడదాం అనే నినాదంతో ఈ గాండ్లనగర్ మిత్రమండలి వారు 39 సంవత్సరాలుగా మట్టి గణపయ్యనే పూజిస్తున్నారు. ఆయన విఘ్నో గణనాథుడు, ఆయన విఘ్నపతి, విఘ్నరాజా. అటువంటి నాయకుడిని మనం కొలుచుకోవడం మొట్టమొదటి దేవుడు కాబట్టి ఆయన విఘ్నాలు లేకుండా చేస్తాడు. అలాగే ఇక్కడ ఉన్న గాండ్లనగర్ మిత్రమండలికి ఏ విఘ్నాలు లేకుండా వాళ్ళు తలపెట్టే ప్రతి పనిలో విఘ్నాలు లేకుండా అన్నీ సక్రమంగా జరగాలని, వాళ్ళకి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని ఆ గణనాథుడిని కోరుకుంటున్నాము. ఈరోజు 5వ రోజు బద్రి రాజశేఖర్ ఈనాడు అన్నప్రసాద వితరణకి సహకరించారు. వారికి వారి కుటుంబ సభ్యులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈనాడు ఘనంగా తప్పెట్లు తాళాలతో పూలంగి సేవతో స్వామివారి నిమజ్జనోత్సవం జరుగుతుంది. కావున ఇక్కడ ఈ ఏర్పాట్లని అన్నీ తిలకిచ్చిన మా అధ్యక్షుల వారు గ్రోసు సుబ్బారావు గారు మరియు ప్రధాన కార్యదర్శి హరగోపాల్ గారు, మిగతా బంధుమిత్రులు, ఇతర నెల్లూరు ప్రజానికానికి మా ప్రకృతి వినాయకుని తరపున మరొక్కసారి గణనాథుని ఆశీస్సులు లభించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై గణేష్. సింహపురి ప్రజలకు, గాండ్లనగర్ భక్త మహాశయులకు వినాయక చవితి శుభాకాంక్షలు. నెల్లూరు నగరంలోని కిషానగర్ ప్రాంతంలో గల గాండ్లనగర్లో గత 39 సంవత్సరాల నుంచి మట్టి గణపతిని పూజిస్తాం, పర్యావరణ కాపాడుతామనే నినాదంతో నెల్లూరు సింహపురి గణేష్ ఉత్సవ కమిటీ ఏ విధంగా మాకు పాఠాలు నేర్పించిందో అదేవిధంగా భక్తి శ్రద్ధలతో మేము వినాయక చవితి ఉత్సవాలను 5 రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తున్నాం. దానిలో భాగంగా ఈరోజు స్వామివారికి అన్నదాన ప్రసాద కార్యక్రమం, అదేవిధంగా స్వామివారి నగరోత్సవం కూడా ప్రారంభమవుతుంది. లడ్డు యాలంపాట కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి గ్రోస్ సుబ్బారావు గారికి, హరగోపాలరావు గారికి, మా బంధుమిత్రులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరోసారి భారతదేశ ముద్దుబిడ్డలకు, సింహపురి ముద్దుబిడ్డలకి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై గణేష్.